హైదరాబాద్ దోమల సమస్యపై ఎమ్మెల్యే వినూత్న నిరసన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ మీడియా హాల్లో దోమల జాలితో చేసిన దుస్తులు ధరించి నిరసన తెలిపారు. హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉందని, నోరు తెరిస్తే దోమలు లోపలికి వస్తున్నాయని వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి డివిజన్ కు 10 ఫాగింగ్ యంత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం నేను నిరసన తెలుపుతాకు మేము ఈ దోమల మెట్టు తీసుకొస్తుంటే పోలీస్ వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు ఎటువంటి ఆర్డర్ కాపీ లేకున్నా గానీ ఇలా ఈ డ్రెస్ వేసుకోవద్దని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. సమావేశాలప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా ఈ నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క హైదరాబాద్ లో దోమని అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా